తెలంగాణలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నేతకాని మహర్ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గోళ్ల రాజమౌళి డిమాండ్ చేశారు. ప్రజావాణిలో కలెక్టర్కి మెమోరాండం సమర్పించారు. సీఎం వెంటనే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. చట్టసభల్లో మాకు నామినేట్ పదవులు కేటాయించాలని కోరారు. ప్రతి బడ్జెట్లో మాకు 1000 కోట్లు కేటాయించి పోడు భూముల్లో వ్యవసాయం చేసుకునే మా రైతులకు భూములపై హక్కు కల్పించాలని కోరారు. నెల రోజుల్లో మా డిమాండ్స్ నెరవేర్చకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టి సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కార్పొరేషన్ వెంటనే నేతకాని కులానికి కార్పొరేషన్ వెంటనే కార్పొరేషన్ వెంటనే మరి ఎలక్షన్ల ముందు నేతకానిలకు ప్రత్యేకంగా మేము సంస్థ స్థానం కల్పిస్తాము, మరి కార్పొరేషన్ కూడా ప్రకటిస్తాము, భవనాన్ని కూడా నిర్మిస్తామని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీ ప్రకారంగా మరి మాకు ఈ నెల రోజుల లోపు మరి ఈ హామీని ఖచ్చితంగా నెరవేర్చాలనే ఉద్దేశంతో ప్రతి కలెక్టరేట్లో కూడా మరి ఈరోజు మేము ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పి రెస్పెక్ట్గా ముఖ్యమంత్రి గారికి తెలియపరచడానికే ప్రతి కలెక్టరేట్లో ఇలా మెమోరాండాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యంగా అంతేకాకుండా నామినేటెడ్ పదవుల్లో ఇప్పటి కూడా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మరి సమైక్య ఆంధ్రలో కనీసం మమ్మల్ని గుర్తించినటువంటి సందర్భం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా నేతకాని సమాజాన్ని గుర్తించలే. 20 లక్షల పైబడి ఉండి కూడా ఇలా మా సమాజానికి గుర్తింపు లేదు. అయినప్పటికీ రేవంత్ రెడ్డి గారు ఏదైతే సముచిత స్థానం కల్పిస్తా అన్నారో మరి వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం.